యాక్షన్. టవల్తో కొట్టానంటే ఖండాలై ఖండాంతరాల్లో పడతారా బండ వెదవల్లారా. నా టవల్కి మీ ప్యాంట్లకు పోలికానా? నేను తలుచుకుంటే ఒక్క సెకండ్లో టవల్ తీయగలను. మీరు మీ ప్యాంట్లు తీయగలరా? చలేస్తే దుప్పట్లా వాడతా, ఎండొస్తే గొడుగులా వాడతా, నీలాంటి వాడొస్తే ఉరి తాడులా వాడతా. ఇవన్నీ నీ ప్యాంటుతో చేయగలవా? ఇదిరా నా టవల్కున్న పవరు. ఇంకొకసారి టవలు అని వెర్రీ ఫ్లవర్ లా మాట్లాడారంటే టవల్తో ఊరేస్తా. టేక్ ఓకే. ఎక్సలెంట్ సార్, చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. సార్ టవల్ స్టార్ అంటే ఎప్పుడు అనిపించారు సార్. మీకు దిష్టి తగులుతుంది, దిష్టి తీస్తాను. పదండి పదండి. నెక్స్ట్ రైటింగ్. అదేమిటి సార్, ఇలా టవల్ గురించి సినిమా తీస్తే ఎవరు చూస్తారండి? కొంచెం కాన్సెప్ట్ మారిస్తే బెటర్ సార్, లేదంటే సినిమా ఫ్లాప్ అవుతుంది. అదే క్రియేటివ్ గా ఇటువంటి ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఆ నమ్మకం నాకుంది. నాకు నమ్మకం లేదు సార్. నాకుందండి, నమ్మకం నాకుంది. ఉండాల్సింది నాకు, ప్రొడ్యూసర్ నేను కదా. మీరు ఎక్కువ ఆలోచించకుండా కొంచెం వచ్చిన పని చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఏమంటారు? వీడి క్రియేటివిటీ చూస్తుంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేటట్టే ఉంది. నాన్న చేతు, జాగ్రత్తగా చూసుకో, నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఓకే అమ్మా. ఇదిగో డ్రైవర్. నా విమానం, నా విమానం, నా విమానం. సార్ ఇక్కడికి. సార్ 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 ఏంటలా పైకి చూస్తున్నారు? అదో పెద్ద స్టోరీ. చిన్నగా చెప్పడం కుదరదా? నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా లవ్ చేసిందా? చేసింది, నన్ను కాదు, పైలట్ ని. అదేమిటి, మీరు ఐ లవ్ యూ చెప్పలేదా? చెప్పాను. మరేమంది? మా ఆయన ఒప్పుకోడు అంది. అంటే పెళ్ళైన అమ్మాయిని ప్రేమించారా? కాదు, నేను ప్రేమించాకే ఆవిడకి పెళ్ళయింది. అంటే మీరు నచ్చలేదా? నా క్రియేటివిటీ నచ్చలేదు. ఓ, ఏం చేశారు? ఐ లవ్ యూ లేట్ గా చెప్పారా? అర్ధరాత్రి శ్మశానంలో చెప్పాను. దాంతో అది కొట్టిన దెబ్బకి నా బొగ్గ వాచిపోయింది, అది పైలట్ తో లేచిపోయింది. పీడ వదిలిపోయింది. అదే మీకు పీడ వదిలిపోయింది అంటున్నాను. ఆ తర్వాత ఏమైంది? లవ్ అనే మాట నాకు శత్రువు అయింది. విమానం సౌండ్ నాకు మిత్రుడయ్యాడు. అప్పటి నుంచి నాకు ఫ్లైట్ సౌండ్ వినపడగానే ఇలా పైకి చూడటం అలవాటయింది. అర్థమైంది. చూసావుగా, నా క్రియేటివిటీని ఎవ్వరూ వాడుకోలేరు. నేనున్నాను కదా, వాడుకుంటాను. నన్నా? హలో, క్రియేటివిటీని. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పాట వేసుకుందామా? అదే 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 పాట షూట్ చేసుకుందామా అని. రే లొకేషన్ సేఫ్. రండి. ఏంటమ్మా రమ్మన్నావు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని.
ఏంటి నేను యాక్టింగ్ లో ఇరగదీస్తున్నానా? నువ్వు యాక్టింగ్ ఇరగదీయడం కాదు, రేపు జనాలొచ్చి నిన్ను ఇరగదీయకుండా చూసుకో. నన్నెందుకు ఇరగదీస్తారు? ఇలాంటి టవల్ అల్లుడు, దుప్పటి తమ్ముడు అని దిక్కుమాల సినిమాలో హీరోగా చేస్తే ఇరగదీయడం కాదు, ఇంటికొచ్చి మరీ తన్నిపోతారు. నేను చెప్పేది వినండి. ఆ అనసూయ గారు ఎలాగైనా ఈ సినిమా ఫ్లాప్ చేయాలని చూస్తున్నారండి. నో, డబుల్ స్టార్ హీరోగా చేస్తే ఫ్లాప్ అన్న మాటే ఉండదు. అబ్బో దిగొచ్చాడండి సూపర్ స్టార్. ముందు కొంగితే మోకాలందదు, ఈయన హీరో అంట. జనరల్ గా చెప్పాలంటే పోస్టర్ల మీద జనాలు పేడ కొడతారు, కానీ మీ పోస్టర్ చూస్తే ఆ ఆవులే వచ్చి డైరెక్ట్ గా పేడేసిపోతాయి. అవునండి, ఆ శ్యామ్ గోపాల్ వర్మ కూడా సినిమాని నాశనం చేస్తున్నారండి. ఇలాగే తీస్తే మీరు అలాగే చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతుందండి. దాంతో వాళ్ళకి 2 కోట్లు ఖర్చయిపోతాయి. నా ఇల్లు కూడా నాకు దొరకకుండా పోతుందండి. అదే కనుక జరిగితే చచ్చా, అలా ఎలా జరగనిస్తావమ్మా? ఈ సినిమాని హిట్ చేస్తాం. హిట్ అవ్వాలంటే ఇలా పసలేని కథతో మీనింగ్లెస్ డైలాగ్స్ తో చేస్తే ఎలా హిట్ అవుతుందండి? మరి ఆ డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేయాలిగా సిస్టర్. చాలే, మేడ్ ఇన్ మెంటల్ హాస్పిటల్ లో ఉంటాడాడు. వాడొక డైరెక్టర్, నువ్వు ఒక హీరో. అమ్మా మధు, ఇక నుంచి ఏం చేయాలో ఎలా చేయాలో నువ్వే చెప్పమ్మా, అలా చేయిస్తాను. ఆ శ్యామ్ గోపాల్ కి మస్కా కొట్టి సీన్స్ ని డైలాగ్ ని మారుద్దాం. ఆ హీరోయిన్ కూడా మారుద్దాం. చూడలాక చచ్చిపోతున్నాం. నో, నాకు మంగ చాలా బాగా నచ్చింది. ఆ అందుకేనా రాసుకుని పూసుకుని తిరుగుతున్నావు? చేచా, మంగ చాలా మంచిదే. అంటే నువ్వేదో అనమాట. ఓ గాడ్, మహేష్ బాబు లాంటి వాళ్ళకు కూడా హీరో అయ్యాక రూమర్స్ వస్తే, నాకు మాత్రం సినిమా రిలీజ్ కాకముందే వస్తున్నాయి. రూమర్స్ మీద రూమర్స్ వస్తున్నాయి. ఓ హౌ గ్రేట్ అయ్యా. చాలే, షూటింగ్ అయ్యాక చెప్తాను మీ పని. అమ్మా మధు, మీ ప్లాన్ ఏంటో చెప్పమ్మా. ఇంతకు ముందే ఆ డైరెక్టర్ వీక్నెస్ ఒకటి నాకు తెలిసింది. ఏంటది? అది సంగతి. నాకిప్పుడు ఫుల్లుగా అర్థమైంది. వాణ్ణి నేను లైన్ లో పెడతాను, సరేనా? ఎంత ధైర్యమే, నా ముందే వాడిని లైన్ లో పెడతానంటావా? చే నోర్మేండే, లైన్ లో పెట్టడం అంటే నువ్వు జెన్నీని మంగని లైన్ లో పెట్టేది కాదు, మస్కా కొట్టడము అని. అదా, నేను నీకు కొట్టినట్ట. ఏంటి ఏమన్నారు? కౌసల్య గారు, ఎక్కువసేపు మనం ఇక్కడే ఉంటే వాళ్ళకి అనుమానం వస్తుంది. వెళ్దాం పదండి. పదండి పదండి. పదమ్మా. రోల్ కెమెరా, యాక్షన్. మన లవ్ విషయం మీ ఇంట్లో చెప్పారా? చెప్పాను. ఏమన్నారు? చెప్పు తీసుకొని కొడతా అన్నారు. నిన్న కాదు, నిన్ను. మీ ఇంట్లో ఏమన్నారు? చింపుతా అన్నారు. నన్నా? కాదు, నీ టవల్ని. ఇంత దూరం వచ్చాక వదిలే ప్రసక్తే లేదు. ఏంటి నన్న? కాదు, మీ అమ్మని. మీ అమ్మని ఆవిడ చేసుకుంటావా? కాదు, నిన్ను చేసుకొని ఆవిడన్న అర్థం చేసుకుంటా. ఈ టవలలుడి తడాక చూపిస్తా. కాటే సూపర్. షాట్. ఓకే, నెక్స్ట్. సార్ సార్ సార్, ఏంటి సార్, సీన్ చాలా చండాలంగా ఉంది సార్. హలో హలో హలో, మాకు చాలా బాగుంది. మీరు డైరెక్టర్ గారు, మీరు అలాగే కానివ్వండి. ఇలా అడ్డమైన వాళ్ళ సలహాలు వింటే సినిమా చండాలం అయిపోతుంది. అలాగేనమ్మా. అక్క, ఓ సీన్ పేపర్.
సార్ ఈ సీన్ మళ్ళీ చేద్దాం సార్. ఎందుకు? అదే డైలాగ్స్ మార్చారు సార్. ఓ సరే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. కెమెరా రోల్ రోలింగ్. యాక్షన్. డైరెక్షన్ చేస్తుందంటే డైరెక్టర్ అయిపోయాడు. ఎందుకో కొడుతుంది. కెమెరా రోల్ రోలింగ్. యాక్షన్. ఆశాలు సార్ సూపర్ సార్ షాట్ బాగా వచ్చింది. హలో ఓకే. డైరెక్టర్ లేకుండా నువ్వు డైరెక్షన్ చేస్తున్నావు ఏంటి కదా? ఆయన ఉంటే రొటీన్, ఆయన లేకుండా తీయడమే క్రియేటివిటీ. ఈడి క్రియేటివిటీ తగలెట్ట. ఇదే మాట చెప్పమంటారా? డైరెక్టర్ గారు మీరు చేసుకోండి, ఆ. మీరు చేసుకోండి. ఆ. దీని మదర్లో నా జీవితం. ఈ సౌండ్ ఫోన్దా? కాదు విమానంది. కాకపోతే ఫోన్ నుంచి వస్తుంది. వాట్ ఏ క్రియేటివిటీ. అవును, ఇప్పుడు ఈ సౌండ్ ఎందుకు పెట్టారు? ఇది విని మీరెందుకు వచ్చారు? ఈ సౌండ్ అంటే నాకు ఇష్టం, అందుకే వచ్చాను. ఈ సౌండ్ అంటే నాకు అసహ్యం, అందుకే పెట్టాను. మీ క్రియేటివిటీ నాకు నచ్చింది. మధుమతి వచ్చింది. ఇక్కడేం చేస్తున్నారు సార్? అక్కడ మీకోసం వెయిటింగ్. ఇక్కడ సాంగ్ లొకేషన్ కోసం చూస్తున్నాను. లొకేషన్ షిఫ్ట్ షిఫ్ట్ లొకేషన్ షిఫ్ట్. అమ్మయ్యా. సరే సరే జాగ్రత్త. కెమెరా క్లాప్ ఇన్ 4 3 2 1 గో.
ఎందుకమ్మా ఎందుకు కట్టు ఏంటమ్మా ఎందుకు కట్ చెప్పావు? ఏంటి సార్ ఇది డ్యూయట్ అని ఏర్పాటు పెడతారేంటి? అదే క్రియేటివిటీ అంటే. అలా తను పోగొట్టుకున్న టవల్ని తలుచుకుంటూ హ్యాపీగా ఏడ్చుకుంటూ ఉంటాడు. అక్కడ హీరోయిన్ తన చేతిలో ఉన్న టవల్ని పట్టుకుని బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది. హ్యాపీగా ఎడవటం, బాధగా ఎగరటం. నీ క్రియేటివిటీ జనాలు చూస్తారా? వెర్రి విధవా. రేయ్ రేయ్ ఫ్లవర్స్ ఎక్కడరా? ఫ్లవర్స్ ఎక్కడ? ఫ్లవర్స్ ఎక్కడరా? రేయ్ ఆ డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఏంటయ్యా? చెప్పండి సార్. ఏంటి అది మనం చేసిన సాంగ్ ఏంటి? చాలా విషాదకరమైన పాట సార్. అవును కదా, మరి వెనకాల ఫ్లవర్స్ బెలూన్స్ ఏవయ్యా? ఏవి? ట్రాజిడీ సాంగ్ కి బెలూన్స్ లైట్స్ ఎందుకు సార్? అదే క్రియేటివిటీ అంటే. ఆ. త్వరగా చెప్పించా. ఆ, నెక్స్ట్ సాంగ్ ఆ, షేప్ చెప్తాయా? షేప్ రే బెలూన్స్ లైటింగ్స్ అని చెప్పేసిరా. హలో ఎక్కడ మెంటల్ డైరెక్టర్ బాబు. ఆ డిపార్ట్మెంట్ కెమెరా క్లాప్ ఇన్ 4 3 2 1 గో. కట్. ఓకే నెక్స్ట్ ఫైట్. కాపాడుకిర్రు, కాపాడుకిర్రు. చూడు, కర్ర వైపే చూడు. నా టవల్ వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. నీలాంటి బఫున్ గాల్ని చాలా మందిని చూసాం రా. నువ్వు ఈరోజు రేయ్, రేయ్! నా టవల్ మీద ఒట్టు. మీలో ఒక్కడు నా టవల్ మీద చెయ్యేసిన ఆ టవల్ తోటే ఉరేసుకొని చస్తా. దమ్ముంటే రండిరా నా కొడకల్లారా. ఆగు!